హాయ్! హలో! నమస్తే. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను. మన ఛానల్‌కైతే వెల్కమ్. అండ్ మనం ఇంపాల్ వెళ్తున్నామనమాట. చాలా రోజుల తర్వాత ఎందుకంటే 3, 4 మంత్స్ అయిపోయి ఉంటది. మిస్ రాతో, పూజ, మిసెస్ గుప్తా వాళ్ళున్నప్పుడు వెళ్ళాము. ఆ తర్వాత మళ్ళీ న్యూ యూనిట్‌తో ఇదే ఫస్ట్ టైం అనమాట బయటికి వెళ్ళడం. చాలా చాలా బాగా అనిపించింది. అండ్ రోడ్లు మాత్రం చాలా చెత్తగా ఉన్నాయి. చూడండి రోడ్లు ఎంత చెండాలంగా ఉన్నాయో. అది మీకు తెలియాలని ఆ రోడ్లను కూడా తీశాను. కానీ రోడ్లను పక్కన పెడితే ఈ రోడ్డుకి అటు ఇటు పచ్చని పొలాలండి. ఎంత చక్కగా ఉన్నాయో, ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో నేచర్ అయితే. దిగైతే అదంతా ఒక వీడియో తీయాలనిపించింది. కానీ మరి అందరితో కలిసి వెళ్ళినప్పుడు అలా కుదరదు కదా! కానీ నెక్స్ట్ టైం ఒంటరిగా వెళ్తే మాత్రం నేను తప్పకుండా అదైతే ట్రై చేస్తాను. అండ్ ఇంపాల్‌లో అయితే ఈమా మార్కెట్ ద ఫేమస్ అసల. మణిపూర్ అంటేనే ఈమా మార్కెట్ అంటేనే మణిపూర్ అనమాట. ఇప్పుడైతే బాగా ఎక్కువగా ఈ లోటస్‌వి దొరుకుతున్నాయి. అది ఓపెన్ చేసి చూస్తే ఏముంటది, ఎవరైనా కొంటే బాగుండు నా కళ్ళ ముందని చాలాసేపు వెయిట్ చేశాను. నేను తీసుకోలేదనమాట. కానీ ఫైనల్లీ అయితే అవి చాలా బాగా దొరుకుతున్నాయి. అండ్ లోటస్ పువ్వులు కూడా బాగా దొరుకుతున్నాయి. దాంట్లో ఒక వీడియో అయితే నేను తీశాను. అది నేను త్వరలోనే అప్లోడ్ చేస్తాను. అంటే ఇవి ఏం కాయలో నాకు అస్సలు తెలియడం లేదండి. మీకు తెలిస్తే నాకు కొంచెం కామెంట్ పెట్టండి. అక్కడ వాళ్ళని అడిగితే వాళ్ళు ఏదో పేరు చెప్తున్నారు. వాళ్ళ లాంగ్వేజ్ నాకు అర్థం కావట్లేదు, నా లాంగ్వేజ్ వాళ్ళకి అర్థం కావట్లేదు. అదేదో చిన్నది ఓపెన్ చేస్తున్నారు. అది అక్కడ ఓపెన్ చేయడం లేదు ఎవరైనా. చాలామంది కొంటున్నారు కానీ కవర్లో పెట్టుకొని వెళ్ళిపోతున్నారు అనమాట. ఇక్కడైతే స్మోక్డ్ ఫిషెస్ బాగా దొరుకుతాయి. ఫిష్ ఫేమస్ అనమాట. అండ్ అది కూడా స్మోక్ చేసింది ఫేమస్ అనమాట. సో మేమైతే కొంచెం తీస్కి మేము ఏమైనా బ్యాంగిల్స్, స్టిక్కర్స్ ఇవి కొంచెం కొత్తవి తీసుకొని దేవుడికి ఇవ్వాలన్నమాట. సో దానికోసమని మేమైతే షాపింగ్కి వచ్చాం. మధ్యలో ఈ స్లిప్పర్స్ కనిపిస్తే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో తీసుకుందాం అనుకున్నాం కానీ అండ్ వాళ్ళ కాస్ట్ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఇదేంటంటే బ్యాంబూ ఉంది కదా, బ్యాంబూది అనమాట. ఇప్పుడు మనం అరటికాయది కూడా వండుకుంటాం కదా, అలాగే పనసకాయని కోసం వండుతాం కదా, అలాగే అది బ్యాంబూది అనమాట. ఆల్రెడీ తాళీలో మీరు చూసే ఉంటారు. అది ఇక్కడ మణిపూరి స్పెషల్ అనమాట. సో ఫైనల్లీ బ్యాంగిల్స్ ఇవన్నీ చూసాం. వీళ్ళెవరో నాకు తెలీదు. ఒక చిన్న గుడిలా కట్టారు అండ్ పూజలు చేస్తున్నారు. సో మీకెవరికైనా తెలిస్తే నాకు పెట్టండి. అండ్ ఇది కూడా ఏంటో చాలా వింతగా ఉంది. దీంతో కర్రీ చేసుకుంటారంట. సో ఇలాంటి వింతలన్నీ మరి మీకు చూపించాలి కదా, అందుకనే. సో ఇవైతే రియల్ గోల్డ్ కాదండి, పిచ్చివే. కానీ ఈ పిచ్చి వాటికి ఇక్కడ ఫేమస్. ఎందుకంటే గోల్డ్ షాపుల కన్నా ఈ షాప్లో ఎక్కువ ఉంటాయి. మన దగ్గర అయితే ఎక్కడో ఒకటో, రెండో, మూడో అలా ఉంటుంది. లేకపోతే మనం 1 గ్రామ్ గోల్డ్ కొంటాం. కానీ పిచ్చివే ఇక్కడ ఎక్కువగా ఉంటాయన్నమాట. అండ్ ఇవైతే అన్నీ హోల్సేల్ షాపులు. ఏదైనా సింగిల్ పీస్ ఇవ్వమంటే ఒక్కడు ఇవ్వడం లేదనమాట. తీసుకుంటే 15 ప్యాక్ మొత్తం తీసుకోమంటున్నారు. ఈ బొగ్గులో ఉన్నవి ఏంటో నాకు తెలీదు. ఈ ఉసిరికాయలు, రిమైనింగ్ ఏం కాయలో అవి తెలియలేదు. ఇక్కడైతే పానీపూరి తీసుకున్నాం. ఈ పానీపూరి అయితే చాలా టేస్టీగా ఉంది, డిఫరెంట్గా ఉంది. అసలు హ్యాండ్తో టచ్ చేయకుండా అన్నీ యూస్ చేస్తున్నారు. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ పప్పు గిన్నెలోకి తీసుకుని దాంట్లో కొంచెం ఏంటిది ఆనియన్స్ ఉంటాయి కదా, స్ప్రింగ్ ఆనియన్ చిన్న చిన్నగా కట్ చేసినవి అది వేశారు. అండ్ హాట్ వాటర్ యూస్ చేశారు. అది నాకు ఇంకా బాగా నచ్చింది. మన దగ్గర అయితే పప్పు హాట్గా ఉంటుంది కదా, ఇక్కడైతే వాటర్ కూడా హాట్గా ఉంది. అండ్ తర్వాత అయితే మేము మీల్స్ తీసుకోవడానికి వెళ్ళాము. థాలి మీకు ఆల్రెడీ మీరు షార్ట్లో చూసే ఉంటారు. ఫేమస్ అసలు లక్ష్మీ రెస్టారెంట్ అనమాట. ఇంకా మణిపూరి ప్యూర్ మణిపూరి ఫుడ్ తినాలంటే ఇక్కడికే రావాలన్నమాట. సో ఎవరైనా మణిపూర్లో ఎవరైనా అసలు ఉన్నవాళ్ళు, వచ్చిన వాళ్ళు, తిరిగిన వాళ్ళు ఎవరినైనా సరే మణిపూరి ప్యూర్ ఫుడ్ తినాలంటే ఎక్కడికి వెళ్ళాలంటే ఈ హోటలే చెప్తారనమాట. ఫైనల్ ఇదిగోండి లోటస్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇంకా వెళ్ళేటప్పుడు అయితే ఇంకా బాగుంది. వచ్చేటప్పుడు బాగా ఎండకి అవి కొంచెం ఇలా అయిపోయాయి అనమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నా కోసమే మిసెస్ రాధా నా కోసం కోయించారనమాట. థ్యాంక్ యూ మిస్ రాధా. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయిపోండి. బెల్ ఐకాన్ టచ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఎందుకంటే ఈ మణిపూర్లో జరిగే ప్రతిదీ నేనైతే యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తాను, మీరు చక్కగా చూడొచ్చు. అండ్ మేమైతే తీజ్కి ముందేం చేసాం, తీజ్ రోజు మేము ఎలా రెడీ అయ్యాము అవన్నీ ముందు వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేశాక బెల్ ఐకాన్ టచ్ చేయడం అసలు మర్చిపోద్దు.